హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఎగ్ బొర్జు చేసిన ఫ్రెండ్స్, అంటే ఎగ్ ఫ్రై, కొంతమంది ఎగ్ బొర్జు అంటారు అండ్ నేనైతే ఎగ్ ఫ్రై అంటాను. ప్యాన్ పెట్టుకోండి ఫ్రెండ్స్, పెట్టుకొని నేను ఆయిల్ తక్కువనే వేసుకుంటాను, మేము ఆయిల్ తక్కువ తింటాం. సో ఆయిల్ వేసుకోండి ఫ్రైకి తగినంత. సో ఆయిల్ వేడి అవ్వాలి, ఆయిల్ వేడి అయ్యేంత వరకు గ్యాస్ పెద్దగానే పెట్టుకోండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆయిల్ వేడి అయ్యాక ఆనియన్ వేసాక అప్పుడు గ్యాస్ చిన్నగా పెట్టుకోండి, స్లిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో అది హీట్ అయిందని ఎలా తెలుస్తుంది? మనం చేయి పెట్టి చూడవద్దు ఫ్రెండ్స్, చూస్తే చేయగలుగుతుంది కదా. ఒక ఆనియన్ వేసి చూడాలి, అది ఇంకా చిట్టుపట్టు అనలేదు కాబట్టి కాగలేదని అర్థం. సో ఆనియన్ వేసుకొని ఇప్పుడు కాగింది. ఆనియన్ వేసుకున్నాక నేను 4 ఆనియన్స్ తీసుకున్నా ఫ్రెండ్స్. సో ఇంకా స్లిమ్లో పెట్టేసుకోండి, గ్యాస్ పెట్టుకొని స్లిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, స్లిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. సో ఫస్ట్ ఒకసారి కలుపుకోండి. ఇది ఫ్రై కాబట్టి మనం మూత పెట్టొద్దు. అండ్ ఇవి ఆనియన్ త్వరగా వేగాలంటే ముందే ఉప్పు వేసేసుకోండి ఫ్రెండ్స్, ముందు ఉప్పు వేసేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నా ఉప్పు, చూడండి 1 స్పూన్. వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇట్లానే చిన్న మంట మీద పెట్టేసి ఫ్రై చేయండి, అవి బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఓకేనా, ఒక 5 మినిట్స్ పడుతుంది అది వేయించే వరకు. సో ఫ్రెండ్స్ ఇంకొంచెం వేగాలి. సో అది వేగే లోపల నేను ఓన్లీ ఎల్లిపాయలు ఒక్కటే తీసుకున్నాను ఫ్రెండ్స్, 4 ఎల్లిపాయలు తీసుకున్నాను. సో ఓన్లీ ఎల్లిపాయ నేను చిన్న రోలు ఉంది కదా, ఆ చిన్న రోట్లో వేసి దంచుకుంటాను చూడండి. సో అది వేగే లోపల మనం ఇది దంచేసుకుందాం. దంచుకొని ఇది వేయించాలి ఫ్రెండ్స్, మొత్తం అది కలరిష్ వచ్చేంత వరకు ఉండొద్దు. ఇది వేసేయండి, ఇది వేస్తే కొంచెం బాగా ఇది కూడా వేగుతుంది దాంతోపాటు. ఇదిగోండి, కచ్చా పచ్చగానే దంచుకోలేదు, నేను పొట్టుతోనే వేసేస్తాను ఫ్రెండ్స్. అసలు ఎల్లిపాయలు చాలా హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. ఎల్లిపాయలు తినడం వల్ల క్యాన్సర్ అనేది రాదు ఫ్రెండ్స్, మోస్ట్. సో డాక్టర్స్ కూడా ప్రిఫర్ చేస్తారు ఎల్లిపాయలు అనేది కంపల్సరీగా తినాలని. సో నేను ప్రతి వంటలో అల్లం వేయంగానే ఎల్లిపాయతో పక్కా వేస్తాను. సో ఇలా వేసి ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ వేగనివ్వండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రౌనిష్గా వచ్చాయి కదా ఆనియన్స్. సో కొంచెం పసుపు వేసుకోండి ఫ్రెండ్స్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా కలుపుకోండి, గిన్నె ఊగుతూ ఉంటుంది కాబట్టి మనం లేయర్ పట్టుకొని కలుపుకోండి. పసుపు కలుపుకొని ఒక్క 2 మినిట్స్ అలా వేగనివ్వండి, చాలా కలర్ఫుల్గా అవుతుంది కర్రీ కూడా. సో ఫ్రెండ్స్ ఇది అయిపోయాక పసుపు వేసాక నెక్స్ట్ నేను 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్. ఓకే, దాంట్లోనే వేసుకోండి. వేసుకున్నాక నేను కొంచెం చికెన్ మసాలా మస్ట్ అండ్ షుడ్ వేస్తాను, ఎగ్ ఫ్రై కాబట్టి. సో కొంచెం చికెన్ మసాలా వేసుకోండి, ఎవరెస్ట్ వాడతాను ఫ్రెండ్స్ నేను. సో వేసుకున్నాక ఒకసారి కలపండి. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది ఫ్రెండ్స్, టేస్ట్ ఎట్లా వస్తుంది కానీ తెలియదు కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో నెక్స్ట్ నేను 4 ఎగ్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్స్ పగలగొట్టి దాంట్లో వేయండి, లోపలికి వేయండి, ఎగ్ వేయకండి, ఇలా బ్రేక్ చేయండి.
ఆనియన్స్ ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టు మొత్తం చుట్టూ వేసుకోండి ఎగ్స్. నేను 4 ఎగ్స్ మాత్రమే వేస్తున్నాను. ఎగ్స్ వేసి ఎమ్మటే కలిపోద్దు ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అలాగానే సిమ్లో ఉండాలి. సో ఇప్పుడు కలుపుకోండి ఫ్రెండ్స్, ఎమ్మటే కలుపుకోవద్దని చెప్పాను కదా, ఇప్పుడు కలుపుకోండి. 2 మినిట్స్ అయింది. సో ఫ్రై కాబట్టి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఆనియన్ కూడా మనకు ఎగ్ లేకుండా కనిపించదు, ఎగ్గుతో పాటు కనిపిస్తుంది. సో ఇలా కలుపుకొని ఇట్లా పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ కలపొద్దు, ఊరికే కలిపినా కూడా బాగోదు ఫ్రెండ్స్. కలిపి ఉంచండి ఇలాగా. ఒక 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ కలపండి. సో నెక్స్ట్ 2 మినిట్స్ అయ్యాక కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో, అంత ఎక్కువ వచ్చి చూస్తారా. యాజ్ ఇట్ ఈస్ సింపుల్ ఎగ్ ఫ్రై. సో స్లిమ్ మీదనే చేయాలి ఫ్రెండ్స్, ఫ్రై కదా ఊరికేనే మాడిపోతుంది, ఎందుకంటే మనం వాటర్ యూజ్ చేయం కాబట్టి. సో ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండండి, కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్. మధ్యలో నేను ఫ్రై చేస్తూ ఉంటాను. సో మీరు కూడా మధ్యలో కలుపుతూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. సో నేను లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర ఫ్రెండ్స్, కొరియాండర్ లీవ్స్ వేస్తున్నా ఫ్రెండ్స్. వేసి ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కొత్తిమీర కాబట్టి మనం కొత్తిమీర కూడా తినాలంటే ఫ్రై చేయాలి. సో కొంతమంది ఎలా అంటే వేసిన వెంబడే బంద్ చేస్తారు, బంద్ చేయొద్దు. ఇది వేసినాక కొంచెం సేపు ఒక 2 మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎంత బాగా వచ్చిందో ఫ్రై. సో మీకు కూడా ఎగ్ ఫ్రై ఇష్టమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ మీ ఇలాంటి సపోర్ట్ నాకు చాలా కావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.